చామంతి రోజా దగ్గరికి వచ్చి అమ్మ అంత ఇబ్బంది పడుతూ చావు బతుకుల మధ్య ఉంటే తనని కనీసం పట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పుకు నీకు బుద్ధి రావాలి. మర్యాదగా అమ్మ దగ్గరికి వచ్చి తప్పైపోయింది, నన్ను క్షమించు అని అమ్మ కాళ్ళు పట్టుకో అని చామంతి అంటూ ఉంటే రోజా మాత్రం లేదు, నేను అసలు క్షమాపణ అడగను, నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి చామంతి అవునా, నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే నేను ఏం చేస్తానో తెలుసా, అరుణ్ బాబు గారికి ఇప్పుడే వెళ్ళి ఈ జ్యూస్ ఇస్తాను అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి రోజా షాక్ అయి అలానే చూస్తూ ఉంటే ఇంతలో ఇక చామంతి జ్యూస్ తీసుకుని అరుణ్ బాబు గారు అంటూ కిందకు వస్తూ ఉంటే రోజా కూడా చామంతి వెనకాలే హడావుడిగా వస్తూ ఉంటుంది. అప్పటికే ఇక అరుణ్ రమాదేవితో ఆఫీస్ ఫైల్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. చామంతి అరుణ్ బాబు గారు అని పిలుచుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. అరుణ్ వెంటనే వెనక్కి తిరిగి చామంతి వైపు చూస్తూ ఉంటావు, ఏంటి ఏమన్నావు అని అంటూ ఉంటే జ్యూస్ తీసుకోండి అరుణ్ బాబు గారు అని చామంతి మళ్ళీ అంటూ ఉంటుంది. అలా అనేసరికి అరుణ్ రమాదేవి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి బావగారా, అసలు నన్ను అలా పిలవమని నీకెవరు చెప్పారు, నువ్వు నాకు అసలు ఏమవుతావు అని ఇక అరుణ్ చామంతి నిలదీస్తూ ఉంటాడు. రమాదేవి కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటే రోజా షాక్ అయిపోతూ ఉంటుంది. మరి చామంతి అరుణ్కి రోజా తన అక్క అన్న నిజం చెప్పేస్తుందా, లేదంటే ఇది కలనా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.